హాయ్ హలో నమస్తే. మార్నింగ్ యోగా స్టార్ట్ చేశాను ఈరోజు. ఆల్మోస్ట్ నేను 2006 నుంచి 2016 వరకు కంటిన్యూ యోగా చేసి 16 తర్వాత గ్యాప్ ఇచ్చి కొంచెం వెయిట్ పెరిగి చెబ్బి అయ్యా. లుక్ వైజ్ అయితే శారీలో బాగుంటా, కానీ జీన్స్ వేసినప్పుడు కొంచెం హెవీ ఉంది పర్సనాలిటీ. సో మధ్యలో ఇదంతా ఈ షూటింగ్ బిజీలో పడి క్యారెక్టర్లో పడి మన లుక్ అనేది మిస్ అయిపోతూ ఉంటుంది, ఫిట్నెస్ కూడా. సో ఈ షూటింగ్స్ వెళ్ళడం, హాయిగా తినడం, మార్నింగ్ లేవడం, వెళ్ళడము, ఈవినింగ్ వస్తాం, మేకప్ రిమూవ్ చేయడం, ఆ డాగ్స్ ఫుడ్ వేయడం, ఇదే సరిపోతుంది. అసలు బాడీ డ్యాన్స్ వేసినప్పుడు వేస్తున్నాను, కానీ పెయిన్స్ అవి పట్టుకోవడం ఇది ఉండట్లేదు. ఆ జిమ్కి వెళ్తే 2 days వెళ్తున్నా, 3 days డుమ్మా కొడుతున్నా, దానివల్ల కూడా బాగాలేదు. సో కొంచెం సీరియస్గా ఒక 6 months యోగా చేసి ఒక 15 kg లాస్ అయినాక కంటిన్యూ ఇంకా ఇంట్లోనే చేసుకోవచ్చు అని చెప్పి ఫిక్స్ అయ్యి ఈరోజు పూజ అని డాగ్ లవర్ నా ఫ్రెండ్ వచ్చారు. చాలా బాగా చేపించారు, కానీ బాడీ అసలు కదలదే. చాలా కష్టపడి చేశాను ఇవాళ. కొంచెం స్ట్రెస్ అంతా పోయింది, చాలా ఫ్రీ అయింది బాడీ. సో ఫస్ట్ డే కదా, ఒక 1 week అయితే ఫ్రీ అవుతుంది. తర్వాత ఆసనాలు పర్ఫెక్ట్గా వేయడం మొదలు పెడితే ఒక 3 monthsలో కొంచెం మనకి ఒక 5 నుంచి 7 kgs లాస్ అవుతుంది. సో అలాగే కంటిన్యూ చేస్తే ఫిట్నెస్ మనకి చేతిలోకి వచ్చాక కంటిన్యూ చేస్తాను ఇంకా యోగా. సో చాలా అంటే చాలా బ్రెయిన్ ఫ్రీగా ఉందండి. ఇంకా అందరూ జిమ్కి లక్షలు కట్టి పోవడం కుదరకపోతే చక్కగా యోగా చేయండి. యోగా చేస్తే మీకు స్ట్రెస్ చాలా తగ్గుతుంది, నిద్ర బాగా వస్తుంది. సూర్య నమస్కారం చేస్తే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఆ నేచర్కి చాలా కనెక్ట్ ఉంటుంది యోగా అనేది. సో నాకైతే బాగా నచ్చింది యోగా. సో మీరు కూడా తప్పకుండా యోగా చేయండి, హెల్త్ బాగా చూసుకోండి. అండ్ ఇంకేం చెప్పాలనుకున్నంటే 5:30 నుంచి 7:30 మధ్యలోనే ఫుడ్ తినండి. నేను ఈ వాయిస్ ఎందుకు ఇస్తున్నానంటే మీ అందరి హెల్త్ గురించే నేను ఈ వాయిస్ మీకు చెప్పేది. ప్రత్యేకంగా నా యోగా నేను చేసుకుని హాయిగా నా ఇంట్లో నేను ఉండొచ్చు, కానీ మీకు అందరికీ యూజ్ అవ్వాలి, మనం చేసే పని నలుగురికి యూజ్ అవ్వాలని ఆలోచిస్తాను నేను ఎప్పుడు. సో అలా మీరు డాగ్స్ కూడా ఫుడ్ పెడుతూ వాకింగ్ చేసినట్టు ఉంటుంది. ఒక 2 బిస్కెట్ ప్యాకెట్లు చేతిలో పట్టుకొని అలా ఒక 5-6 kilometers రోజు వాక్ చేయండి, గడ్డిలో నడవండి, కాళ్ళకు చెప్పులు లేకుండా గడ్డిలో నడవండి. తర్వాత వాటర్ ఎక్కువ తాగండి, కూర్చొని వాటర్ తాగండి. తర్వాత స్ట్రెస్ బాగా ఉన్నప్పుడు ఆ స్ట్రెస్ అంతా ఒక పేపర్ మీద రాసి చించేసేయండి. తర్వాత మంచి ఓల్డ్ సాంగ్స్ వినండి. మీరు 10th class ఇంటర్లో ఉన్నప్పుడు మంచి సాంగ్స్ ఉంటాయి, అవి వినండి. బ్రెయిన్ ఆటోమేటిక్గా అక్కడికి వెళ్ళిపోతుంది, ఫ్రెష్ ఉంటుంది. అమ్మతో మాట్లాడండి, నాన్నతో మాట్లాడండి, కాసేపు సరదాగా వాకింగ్, డ్యాన్స్ చేయండి. ఇంట్లో ఒక మ్యూజిక్ పెట్టుకుని 15 minutes ఎగరండి. స్టెప్పులు రాకపోయినా జంపులు చేయండి. హెల్తీగా ఉండండి. థ్యాంక్ యూ, బాయ్.